అందరికీ స్వచ్ఛ నమస్కారం. థ్యాంక్ యూ. మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ ప్రియతమ కార్పొరేటర్స్, మరి నాటి మీటింగ్ వేదిక మీద ఆశీర్వైన గౌరవ జిల్లా కమిషనర్ గారు, గౌరవ అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ గారు, అదేవిధంగా రిసిటీ భాస్కరాచార్య గారు, అదేవిధంగా మరి ఐటీసీ నుంచి వచ్చిన ఉమాకాంత్ గారు, మరి అరుణ గారు, మరి వేదిక ముందు ఆశీర్వైన గౌరవ డిప్యూటీ కమిషనర్లు, మరి ఏపీలు, ఎస్ఎంపీలు, మరి ఆటో ట్రక్ డ్రైవర్లు, స్వచ్ఛలు, వాలంటీర్స్, మరి జిహెచ్ఎంసీ మిగతా సిబ్బంది, అదేవిధంగా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున మనందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ హాజరైనందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వచ్ఛ నమస్కారం. దాదాపు ఇంతకుముందు మా భాస్కరాచార్య గారు చెప్తున్నారు, స్వచ్ఛత వాలంటీర్స్ కూడా 307 మంది వచ్చారని. నిజంగా చూస్తే అందరినీ చూస్తూనే కడుపు నిండకపోతుంది. మా కమిషనర్ గారు మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకుందాం, అందరితో కాడ మన సమావేశం పెడితే ఎప్పుడు కూడా మీ అందరూ కాడ మీటింగ్ సమావేశం పరిచి మనందరం కూడా కలవాల్సిన సందర్భం ఎక్కడ కూడా రాలేదు. ఎవరి డ్యూటీ వాళ్ళు, ఎవరి సందర్భం వాళ్ళు, కార్పొరేటర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎస్ఎఫ్ఐలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, మరి ఎవరి దైనందిన జీవితంలో ఎవరి డ్యూటీలో వాళ్ళు పొందాలు వేస్తే మరి బిజీగా ఉంటారు కాబట్టి ఎవరు కూడా కలవాల్సిన పరిస్థితి అవసరం రాకుంటుంది. మరి మనం మారితేనే మన దగ్గర బాగుంటుంది. ఇప్పుడు మనం రోజు స్నానం చేసి మనం శుభ్రంగా ఉంటున్నాం, మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటున్నాం, కానీ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవటం లేదు. కాబట్టి మనతో పాటుగా, మన దేశంతో పాటుగా, ఇల్లుతో పాటుగా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ భారత ప్రభుత్వం, భారత सरकार और स्वच्छ हैदराबाद हमारा तेलंगाना सरकार, हमारा सीएम साहब शुरू किए थे. 2 डब्बा भी दिए थे, एक डब्बा में शुगर और एक डब्बा में दाल, ऐसा डालने के लिए, ये नेचुरल डालने के लिए जो नेचुरल नहीं डालते, इसीलिए हम स्वच्छ दूध बोल के 500 स्वच्छ दूध नाम से लोगों को भेज के घर घर में हम समझाने की कोशिश कर रहे हैं. हम हमारा स्वच्छ ऑटोस का ड्राइवर्स भी कुछ लोग हैं, ये वो लोग क्या कर रहे हैं, सेपरेट करने से एक आदमी का इनकम 20,000 25,000 भी बढ़ गए. नहीं तो मिक्स करने से वो कुछ नहीं होता. उनसे भी हम बात करेंगे. इसलिए छोटी सी बात है, मतलब नहीं करना है. इसीलिए तो कहीं नगर, कहीं शहर, many cities are looking dirty, and if you all know the principles of Swachhata, what individually what we have to do, as a community what we have to do, as a woman what she has to do, as a servant maid what she has to do, as a watchman what he has to do, as a shopkeeper, as an hospital or hospital management जो भी है, and if we take up the responsibility of responsibility, each one of us ప్రతి ఒక్కరూ మనం ఉన్నటువంటి బాధ్యత మనం నిర్వహించినట్టయితే తప్పనిసరిగా మనం మన గల్లి, మన 20 సంవత్సరాల ముందు ఏ రకంగా ఉంటాయి, మరి ఇప్పుడు హైదరాబాద్ నగర రూపురేఖలు ఏ రకంగా ఉన్నాయి, మరి హైదరాబాద్ నగరం ఏ రకంగా ఉండాలి, ఇవాళ నా ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే కాదు, ఇవాళ నా నగరం కూడా మరి అంతే శుభ్రంగా ఉండాలని హైదరాబాద్ నగరం ఇవాళ మన నగరం, మనం మారుదాం, మరి నగరాన్ని మారుతామని మా గౌరవ కమిషనర్ గారు ఒక స్లోగన్ మొదలు పెడితే మరి అది మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా వాడుతున్నారు. జిహెచ్ఎంసీలో మనం ఏ బెస్ట్ ప్రాక్టీస్ మనం మొదలు పెడితే అది ఇవాళ మరి కూడా భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో మొత్తం కూడా మనదే వాడుతున్నారు. ఇవాళ మీరందరూ మొదలుపెట్టిన మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ అన్ని రాష్ట్రాల్లో కూడా వాడుతున్నారు. ఇలా చెత్తను విడదీద్దాం, తడి చెత్తను, పొడి చెత్తను విడదీద్దాం, చెత్తను విడదీద్దాం, మరి కుటుంబాన్ని కలుపుతామంటే ఇది బాగుందని మన దేశం మొత్తం పాటిస్తున్నాం. ఇవాళ మీరు చేసిందే ఇవాళ దేశం మొత్తం పాటిస్తున్నారు.